హాయ్ ఫ్రెండ్స్, అందరికీ టుడే కరెంట్ అఫైర్స్ చూద్దాం. మొదటి ప్రశ్న, 2026 ఆగస్టులో జరిగిన దక్షిణ ప్రాంతీయ మండలి సౌతర్న్ జోనల్ కౌన్సిల్ 32వ సమావేశానికి ఆతిథ్యమిచ్చిన నగరం ఏది? 32వ సమావేశానికి ఆతిథ్యమిచ్చిన నగరం ఏది? మరి ఈ ప్రశ్నకు సరైన సమాధానం విశాఖపట్నం. రెండవ ప్రశ్న, ఆగస్టు 2026లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగించిన తాజా వాతావరణ ఉపగ్రహం పేరు ఏమిటి? తాజా వాతావరణ ఉపగ్రహం పేరు అడిగాడు. మరి ఈ ప్రశ్నకు సరైన సమాధానం EOS-12 అనే ఉపగ్రహం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మూడవ ప్రశ్న, 2026 ఆగస్టులో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో భారతదేశం తరపున తొలి స్వర్ణ పథకం సాధించిన క్రీడాకారుడు ఎవరు? తొలి స్వర్ణ పథకం సాధించిన క్రీడాకారుడు కరెక్ట్ ఆన్సర్ నీరజ్ చోప్రా. నాలుగవ ప్రశ్న, ప్రతిష్టాత్మక గ్రాండ్ ప్రిక్స్ అవార్డు 2025 ఆగస్టు 2026లో ప్రదానం చేయబడింది. అయితే ఎవరికి లభించింది? గ్రాండ్ ప్రిక్స్ అవార్డు 2025 ఆ అవార్డు అనేది 2026 మొన్న ఇచ్చున్నారు. అయితే ఇది ఎవరికి వచ్చిందని అడిగాడు. మరి దీనికి కరెక్ట్ ఆన్సర్ ప్రతిభారాయ్కి ఈ అవార్డు అనేది వచ్చింది. ఐదవ ప్రశ్న చూద్దాం. ఆగస్టు 2026లో తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన తెలంగాణ నవశక్తి అనే పథకం దేనికి సంబంధించింది? తెలంగాణ నవశక్తి అనే పథకం దేనికి సంబంధించింది అని అడిగాడు. మరి దీనికి ఆన్సర్ మహిళా సాధికారత మరియు ఉపాధి అనేది కరెక్ట్ ఆన్సర్. ఆరవ ప్రశ్న, ఆగస్టు 2026లో భారతదేశంలో కొత్తగా ప్రకటించబడిన జాతీయ ఉద్యానవనం ఏ రాష్ట్రంలో ఉంది? నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగాడు. కరెక్ట్ ఆన్సర్ అరుణాచల్ ప్రదేశ్. ఏడవ ప్రశ్న, ఆగస్టు 2026లో భారత్ అమెరికా మధ్య జరిగిన ఉమ్మడి సైనిక విన్యాసం పేరు ఏమిటి? భారత్ అమెరికా మధ్య జరిగిన ఉమ్మడి సైనిక విన్యాసం పేరు అడిగాడు. మరి ఈ ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్ యుద్ధ్ అభ్యాస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎనిమిదవ ప్రశ్న చూద్దాం. 2026లో జరగనున్న ఆసియా క్రీడలకు ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది? ఆసియా క్రీడలు ఇప్పుడు జరగనున్నాయంట. ఏ దేశం అనేది ఆతిథ్యం ఇస్తుందని అడిగాడు. జపాన్లో జరగనున్నాయి. తర్వాత ప్రశ్న 9వది చూద్దాం. ఇంపార్టెంట్ ఇది. ఆగస్టు 2026లో ప్రపంచంలోనే అత్యధిక ఎత్తులో నిర్మించిన రైల్వే వంతెన చీనా బ్రిడ్జ్పై మొదటి ప్రయాణికుల రైలు ట్రయల్ రన్ విజయవంతమైంది. అయితే ఈ వంతెన ఏ దేశంలో ఉంది అని అడిగాడు. చీనా బ్రిడ్జ్పై మొదటి ప్రయాణికుల ట్రయల్ రన్ విజయవంతమైంది. అయితే ఈ వంతెన ఏ దేశంలో ఉందని అడిగాడు. అందరికి తెలిసిందే కరెక్ట్ ఆన్సర్ భారతదేశం. 10వ ప్రశ్న, ఇటీవల ఆగస్టు 2026లో భారత ప్రభుత్వం ఏ రంగానికి చెందిన స్టార్టప్లను ప్రోత్సహించడానికి డిజిటల్ భారత్ నిధి నిబంధనలను నోటిఫై చేసింది? కరెక్ట్ ఆన్సర్ టెలికాం మరియు గ్రామీణ కనెక్టివిటీ
టెలికాం మరియు గ్రామీణ కనెక్టివిటీ ఈజ్ ద రైట్ ఆన్సర్. 11వ ప్రశ్న, ఆగస్టు 2026లో విడుదలైన గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2026లో భారత్ ఏ స్థానంలో నిలిచింది? గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2026లో భారత్ స్థానం అడిగాడు. భారత్ స్థానం ఆన్సర్ ఈస్ 39వ స్థానం. తర్వాత ప్రశ్న 12వది చివరి ప్రశ్న, ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఆగస్టు 2026లో ఏ వ్యాప్తిని అరికట్టడానికి అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని పొడిగించింది లేదా పునరుద్ఘాటించింది అని అడిగాడు. మరి ఈ ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్ ఎంపాక్స్ క్లాడ్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు సంబంధించి న్యూ కరెంట్ అఫైర్స్ కోసం మాట్లాడుకోవడం జరిగింది. మరి ఎలాంటి ఎన్నో టాపిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.